కోడలందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాం. మా అత్తగారి ఇంట్లో గాని, అత్తగారి చుట్టాల ఇంట్లో గాని ఎవరు పడితే వాళ్ళు కాలు మొక్కాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఎంత నిజమో ఎంత కాదో నాకు తెలియదు గానీ కాళ్ళలో నెగిటివ్ ఎనర్జీ ఉండే ఛాన్సెస్ చాలా ఉన్నాయంట. సో మనము వాళ్ళ కాలు ముట్టి మనకి కళ్ళకు అద్దుకున్నప్పుడు వాళ్ళ కాళ్ళలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మన లైఫ్ లోకి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయంట. ఇది కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. నమ్మకాలను పక్కన పెట్టేస్తే ఎవరు పడితే వాళ్ళ కాలు మనం ఎందుకు మొక్కాలి? ఎస్పెషల్లీ అత్తగారి సైడు ఆడెవడో తోక చుట్టంకి మనం ఎందుకు కాలు మొక్కాలి అని అంట. సో మన తల్లిదండ్రుల కాలు మొక్కినమా, కట్టుకున్న మొగుడు కాలు మొక్కినమా, అత్తమామల కాలు మొక్కినమా, పూజ చేసిన అయ్యగారు కాలు మొక్కినమా, దేవుడి కాలు మొక్కినమా సాల్. మిగతా ఎవ్వరి కాలు మొక్కాల్సిన అవసరం లేదు. ఈ అత్తమామలు కట్టుకున్న మొగుళ్ల కాలు కూడా వాళ్ళు మన మంచి కోరే మనుషులు అయితేనే మొక్కాలి, లేకపోతే వాళ్ళ కాలు మొక్కాల్సిన అవసరం కూడా లేదు. గట్టిగా చెప్పాలంటే కొంతమంది అత్తలుంటారు, తెగ ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. కోడలను పట్టుకొని ఆడపడుచు కాలు మొక్కు, దాని మొగుడు కాలు మొక్కు, గాడిది గుడ్డు కాలు మొక్కు అనుకుంటా. ఎందుకు మొక్కాలి? చాలా మంది ఆడపిల్లల లైఫ్ లో దరిద్రాలు పెంచేది గీ ఆడపడుచులే. ఆడపడుచుల కాలు మొక్కాల్సిన అవసరం అస్సలకే లేదు. సో ఒకరి కాలు మొక్కేటప్పుడు కూడా మీరు ఆచి తూచి ఆలోచించి మొక్కండి.